హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే మేము రోజు వెళ్ళినట్టు వాకింగ్కి అయితే వెళ్ళామన్నమాట. కానీ ఆ రోజు అనుకోకుండా తిరుమల ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. ఇంకా మళ్ళీ రోజు మార్నింగే రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. మా తిరుమల జర్నీ ఎలా జరిగిందో చూసేద్దాం రండి. మదనపల్లి నుంచి తిరుమలకి 3 hours పడుతుంది. అక్కడ బాలాజీ బస్ స్టాప్లో దిగేసి అక్కడ నుంచి కొండపైకి అయితే వెళ్ళాము. అప్ అండ్ డౌన్ టికెట్ అయితే అలా కొండపైకి ఎక్కుతూ ఎంజాయ్ చేస్తూ నేచర్ని చాలా బాగా చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఆ తిరుమల వైబ్స్ చూస్తూ వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్స్ ఎక్కడ చూసినా లైటింగ్స్, పూల ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు. బ్యాగ్ చెకింగ్ చేస్తూ ఉంటే అలిపిరి దగ్గర అక్కడ చెకింగ్ చేయించుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మధ్యాహ్నం 1 or 2 అవుతున్నా కూడా కొండలు అయితే మంచుతో కప్పబడి చాలా బాగుంది. స్వర్గం ఉన్నట్టుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. అలా చూసేసి జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా పూల డెకరేషన్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇలాంటి టైంలో ఒక్కసారైనా దేవుణ్ణి దర్శించుకోవాలని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. చాలా రష్ కూడా ఉంది. నేను ఎలా ఎంజాయ్ చేశానో చూడాలంటే వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.